మోడీ పథకానికే కీలకమైనటువంటి అంశం ఏదైతే ప్రధానమైనటువంటి వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటిది. తను ఇప్పుడు వివిధ సంస్థల్ని మీరందరూ ఇంటర్న్షిప్ తీసుకోండి అని అడుగుతూ వచ్చారు. ఆ ఇంటర్న్షిప్ సందర్భంగా జరిగినటువంటిది ఏ కంపెనీలోని అడిగారు, అట్లాగే పబ్లిక్ని క్లెయిమ్ చేసుకోమన్నారు. ఇట్లాంటి సందర్భంలో ప్రధానమైనటువంటి అంశంలో కీలకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఈ ఇంటర్న్షిప్కి పబ్లిక్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే 14,585 మంది తమిళనాడు నుంచి. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. మహారాష్ట్ర నుంచి 13,664. ఎందుకు అక్కడ మహారాష్ట్రలో బీజేపీ అధికారం ఉన్నా అక్కడ ఉద్యోగాలకు కొదవలేదు. 11,690 మంది గుజరాత్, అక్కడ ఉద్యోగాలు ఉన్నా సరే అక్కడ ఈ మహారాష్ట్ర వీటిలో అంతమంది అప్లై చేసుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి 10,022. విచిత్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి 9,027 మంది అప్లై చేసుకున్నారు. ఇది ఇక్కడ విచిత్రం. అదేంటి, అక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండేటటువంటి రాష్ట్రంలో.